హాయ్. సో గత క్లాస్లో మనం స్వదేశీ మూమెంట్ గురించి చాలా డీటెయిల్గా చర్చించడం జరిగింది. స్వదేశీ మూమెంట్ వల్ల మితవాదులకి మరియు అతివాదులకి, మోడరేట్స్కి మరియు ఎక్స్ట్రీమిస్ట్ మధ్య అనేక విభేదాలు వచ్చాయని కూడా చెప్పాను నేను. ఎందుకంటే మితవాదులు స్వదేశీ ఉద్యమాన్ని, దాంట్లో బైకాట్ని, బహిష్కరణని కేవలం బెంగాల్కి మాత్రమే పరిమితం చేయాలి, మొత్తం ఇండియా వద్దు అని వాదించారు. అది కూడా బ్రిటిష్ వస్తువుల్ని మాత్రమే బైకాట్ చేయాలి, బ్రిటిష్ సంస్థల్ని కాదు అని చెప్పేసి మితవాదుల అభిప్రాయం. కానీ అతివాదులు స్వదేశీ ఉద్యమాన్ని మొత్తం ఆల్ ఇండియా ఉద్యమంగా చేయాలి, బ్రిటిష్ వస్తువులనే కాదు, బ్రిటిష్ సంస్థల్ని, బ్రిటిష్ స్కూల్స్ అయినా, బ్రిటిష్ కాలేజెస్ అయినా, బ్రిటిష్ ఆర్గనైజేషన్స్ మొత్తాన్ని కూడా బహిష్కరించాలి అని చెప్పేసి వారు ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది, విభేదాలు రావడం జరిగింది. ఫలితంగా 1907లో మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్ వేరువేరు అయిపోవడం జరిగింది. అంటే కాంగ్రెస్లో చీలిక వచ్చి మితవాదులు మరియు అతివాదులుగా ఏర్పడడం జరిగింది. సో గతంలో అంతవరకు చర్చించాం మనం స్వదేశీ ఉద్యమాన్ని. అతివాదుల కాలంలో ఆల్ ఇండియా ఉద్యమంగా జరిగిన ఉద్యమం స్వదేశీ ఉద్యమం. ఆ తర్వాత అతివాదుల కాలంలో జరిగిన ఇంకొక ముఖ్యమైన ఉద్యమము హోమ్ రూల్ ఉద్యమం అండి. హోమ్ రూల్ ఉద్యమం 1916-17 మధ్యన జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది అన్బిసెంట్ మరియు తిలక్ నాయకత్వంలో. బట్ ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని చర్చించడానికి ముందే ఒక ముఖ్యమైన టాపిక్ మనం చర్చించాల్సింది. అదే భారతదేశంలో ఉగ్రవాద విప్లవవాద కార్యకలాపాలు, రెవల్యూషనరీ యాక్టివిటీస్. ఏంటి ఉగ్రవాద విప్లవవాద కార్యకలాపాలు అనేది ఒకసారి గమనిస్తే, ఎవరైతే యూత్, ఎస్పెషల్లీ ఈ ఉగ్రవాద విప్లవవాద కార్యకలాపాలు అన్నీ చేసింది కూడా యూతే. జస్ట్ టీనేజ్ని క్రాస్ చేసి అడల్ట్గా 18-19 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్న యూత్ ఆయుధాన్ని చేతబట్టి బాంబులు తయారు చేసి సీక్రెట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకొని బ్రిటిష్ అధికారుల పైన దాడులు చేసింది, హత్యలు చేసింది. మనం వీరిని ఉగ్రవాదులు అంటున్నాం, బ్రిటిష్ వారు వీరిని ఉగ్రవాదులు అంటున్నారు, బట్ మనం దేశభక్తులు అంటున్నాం. అంటే చూసే కోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలా అంటే కసబ్, అజ్మల్ కసబ్ని తీసుకుంటే పాకిస్తాన్కి హీరో, ఇండియాకి టెర్రరిస్ట్. ఒసామా బిన్ లాడెన్ని తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్కి టెర్రరిస్ట్, బట్ గల్ఫ్ లిబరేషన్కి సూపర్ హీరో అతను. శివాజీని తీసుకోండి, మొఘల్స్కి విలన్ శివాజీ, టెర్రరిస్ట్ మొఘల్స్ దృష్టిలో, బట్ మహారాష్ట్రకి శివాజీ హీరో. సో అంటే చూసే కోణాన్ని బట్టి, అంటే ఉగ్రవాదం అనేది ఒక చెడు పదం కాదు, చూసే కోణాన్ని బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది. సో ఎనీహౌ ఇప్పుడు దాని అర్థం గురించి కాదు మనం చర్చించాల్సింది. అసలు ఏంటి విప్లవవాద కార్యకలాపాలు? భారతదేశంలో విప్లవవాద కార్యకలాపాలు ప్రధానంగా 2 దశల్లో జరిగాయండి. ఎస్పెషల్లీ 1907 తర్వాత కాలం నుంచి వరల్డ్ వార్ వరకు, అప్ టు 1915 వరకు అండి, 1915 వరకు జరిగిన కార్యకలాపాలని, ఉగ్రవాద కార్యకలాపాలని మొదటి దశ విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాలుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత 1925 నుంచి ఇండిపెండెన్స్ వరకు జరిగిన ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలని రెండవ దశ, సెకండ్ ఫేజ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్గా మనం పేర్కొంటూ ఉంటున్నాం. 10 సంవత్సరాల క్లియర్ కట్ గ్యాప్ అవ్వబడతా ఉంది. మీరు గమనిస్తే ఎందుకు 10 సంవత్సరాలు వచ్చిందంటే, 1915 వరల్డ్ వార్ టైం వరకు బ్రిటిష్ వారు రెవల్యూషనరీ యాక్టివిటీస్ని, విప్లవవాద కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, జీవిత ఖైదేశారు, లేదంటే మరణశిక్షలు, ఉరిశిక్షలు వేశారు. అయినా సరే వారు 10 సంవత్సరాల గ్యాప్తో మళ్ళీ విప్లవవాద కార్యకలాపాలు స్టార్ట్ చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మళ్ళీ రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. మనం చర్చిస్తాం రామ్ ప్రసాద్ బిస్మిల్ గురించి. సర్ఫరోష్ కి తమన్నా హమారే దిల్ మే హే, నా మదిలో ఒక బలమైన కోరిక ఉంది, నా మాతృదేశం కోసం నా శిరస్సునివ్వాలని. అంతకంటే ఒక బలమైన కోరిక ఉంది, నా శిరస్సును ఖండించే వారి చేతుల్లో ఎంత బలం ఉందో కూడా చూడాలని ఉంది అంటాడు. ఖుదీరామ్ బోస్ గురించి చర్చిస్తాం. 18 ఇయర్స్ బిలోనే అతను ఉరిశిక్ష పడడం జరిగింది అతనికి.
అసలు ఏంటి మరి ఈ ఉగ్రవాద విప్లవాద కార్యకలాపాలకు యూత్ ఎందుకు పాల్పడుతున్నారు, అసలు ఎందుకు ఈ రెవల్యూషనరీ యాక్టివిటీ చేస్తున్నారు అనేది ఒకసారి డీటెయిల్గా గమనిస్తే, కాంగ్రెస్ పైన ట్రస్ట్ అండ్ ఫెయిత్ లేని ఒక వర్గం, కాంగ్రెస్ పైన విశ్వాసం మరియు నమ్మకం కోల్పోయిన వర్గం ఈ విప్లవాద కార్యకలాపాల బాట పట్టిందండి. కాంగ్రెస్కి విప్లవాద కార్యకలాపాలకి ఏ సంబంధం లేదు. ఏంటంటే ప్రారంభంలో కాంగ్రెస్ 3PS మెథడ్ని తీసుకుంది, ప్రేయర్ ప్రొటెస్ట్ పిటిషన్ అని. తర్వాత ప్యాసివ్ రెసిస్టెన్స్ మార్గాన్ని తీసుకుంది. ఫైనల్గా అల్టిమేట్గా సాధించిన అచీవ్మెంట్ ఏమీ లేదు. ఈ 3PS మెథడ్ని, ప్యాసివ్ రెసిస్టెన్స్ ఇలా శాంతియుతంగా పీస్ఫుల్ మెథడ్తో పోతే మనం ఏం సాధించలేము. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని కత్తి బట్టి గన్ బట్టే జయించారు. తుపాకీ కత్తితోనే బ్రిటిష్ వారు ఈ ప్రపంచంలో అన్ని ప్రాంతాలను జయించారు. వరం ఆ పాలన్ని పోగొట్టాలంటే కూడా సేమ్ అదే కత్తి బట్టి వాళ్ళని పారదోలాల్సి ఉంటుంది. అంతేగాని ఈ శాంతియుతంగా నిష్క్రియాత్మక ప్రతిఘటన ప్యాసివ్ రెసిస్టెన్స్ మార్గంలో అయితే కుదరదు అని ఈ విప్లవవాదులు తుపాకీ కల్చర్, తుపాకీలు చేతబట్టి బ్రిటిష్ ఎంపైర్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. దీంతో పాటుగా 1907 తర్వాత ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా బికేమ్ వెరీ క్రిటికల్. ఏదైతే స్వదేశీ మూమెంట్ని పూర్తిగా సప్రెస్ చేశారో బ్రిటిష్ వారు, ఎక్కడైతే లీడర్స్ దాన్ని లీడ్ చేస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తిలక్ 1908లో తిలక్ని అరెస్ట్ చేశారు. తిలక్ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ 6 years. లాలా లజపత్ రాయ్ ఫ్లెడ్ అబ్రోడ్. బిపిన్ చంద్రపాల్ ఆల్సో ఇంప్రిజన్డ్, బట్ రిలీజ్ అయిన తర్వాత అతను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుకోవడం జరిగింది. అరవింద్ ఘోష్ హూ బికేమ్ యాజ్ సన్యాసి, ఈ మూమెంట్ తర్వాత అతను సన్యాసిగా మారడం జరిగింది, మోంక. సో లీడర్షిప్ లేదు. ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వం చాలా క్రూరంగా, బ్రూటల్గా అణచివేత చేస్తూ ఉంది ఉద్యమాన్ని. ప్రజా ఉద్యమాన్ని అణచివేస్తే ఖచ్చితంగా అది విప్లవ బాట పడుతుందని మనం గతంలోనే చర్చించాం. దానికి ఎగ్జాంపుల్ స్వదేశీ ఉద్యమాన్ని అణచివేస్తే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ టెర్రరిజం యాక్టివిటీస్కి దారితీసింది. ఈవెన్ 1922 మనం డిస్కస్ చేస్తాం. గాంధీజీ ఎన్సీఎంని ఓ చిన్న ఇన్సిడెంట్, చౌరీ చౌరా ఇన్సిడెంట్తో ముగింపు పలుకుతారు. అది వెంటనే సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్కి దారితీస్తుంది. సో ఈ కాంగ్రెస్ పైన నమ్మకం లేకపోవడము, బ్రిటిష్ ఎంపైర్ ఈ ఉద్యమాన్ని చాలా సింపుల్గా అణచివేయడము, దాంతోపాటుగా ఇంటర్నేషనల్ కొన్ని ఈవెంట్స్ వారిని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అంతర్జాతీయ సంఘటనలు కొన్ని ఇన్స్పైర్ చేసింది. ఎగ్జాంపుల్ 1896లో ఆఫ్రికాలో ఒక చిన్న కంట్రీ అయిన ఇథియోపియా అప్పటికి యూరప్లో సూపర్ పవర్గా ఉన్న ఇటలీని డిఫీట్ చేస్తుంది. ఇటలీని జయిస్తుంది ఇథియోపియా అనేది. సో అది ఆ యూరప్ ఆఫ్రికా చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. అది ఇండియన్స్ కూడా ఇన్స్పైర్ చేసింది. ఏంటి ఇంత వెనుకబడిన కంట్రీ అంత సూపర్ పవర్ ఇటలీని డిఫీట్ చేసింది కదా అని. స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన టైంలో 1905 టైంలో ఏషియాలో చిన్న దేశమైన జపాన్ యూరోప్లో సూపర్ పవర్ అయిన రష్యాని డిఫీట్ చేస్తుంది. దాని మీద మన వాళ్ళు అనేక గ్రంథాలు రాశారు ఇన్స్పైర్గా. సో ఈ రెండు సంఘటనలు కూడా అంతర్జాతీయంగా ఇన్స్పైర్ చేస్తాయి వీరిని. దాంతోపాటుగా ఎప్పుడో ఏర్పడిన ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ, ఇది కూడా ఈ విప్లవవాదుల్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అంటే ఎంతూసియాసిస్ట్గా మారారు వీళ్ళందరూ కూడా. ఉత్సాహాన్ని నింపింది ఇలాంటి సంఘటనలు వీళ్ళు. సో వీటితో పాటుగా వీళ్ళ ఫిలాసఫీ చూస్తే అసలు వీరు ఏ తత్వంతో ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారన్న వీళ్ళ ఫిలాసఫీ చూస్తే, ఇండివిజువలిజం, సెల్ఫ్ సాక్రిఫైస్, ఏకాంత పోరాటం అండి ఇండివిజువలిజం. అంటే గ్రూప్గా వద్దు, సింగిల్గా బ్రిటిష్ వారితో పోరాడదాం, సింగిల్గానే వాళ్ళపైన దాడులు చేద్దాం, ఎందుకంటే దొరికితే సింగిల్గానే అయిపోతాం. బట్ గ్రూప్గా పోరాడితే మొత్తం గ్రూప్ థ్రెట్లో పడుతుంది కాబట్టి ఇండివిజువలిజాన్ని మెయింటైన్ చేశారు వీరు. సెల్ఫ్ సాక్రిఫైస్, చాలామంది
విప్లవ బాట పట్టిన యువకులు ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ని పాటించడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ కబంధ హస్తాల్లో చిక్కుకొని టార్చర్ అనుభవించి చనిపోయే కంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం బెటర్ అని చెప్పి సెల్ఫ్ సాక్రిఫైస్ విధానాన్ని వీరు ఫాలో కావడం జరిగింది. దీంతోపాటు వీరు ఎంపైర్ని మేల్కొల్పడానికి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి బ్రిటిష్ క్రూయల్ ఆఫీసర్స్ని, క్రూరమైన బ్రిటిష్ అధికారులని వీళ్ళు టార్గెట్ చేసుకొని ఒక హిట్ లిస్ట్ తయారు చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. వాళ్ళపైన బాంబులు వేస్తారు లేదా తుపాకులతో దాడి చేస్తారు. ఒక హిట్ లిస్ట్ తయారు చేసుకొని దాంట్లో ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, కామన్ బ్రిటిష్ అధికారులు ఉంటారు, మెజిస్ట్రేట్ల నుంచి ఈవెన్ గవర్నర్ జనరల్ వరకు కూడా దాడులు చేశారు వీరు ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్తో. సో ఎనీహౌ మరి మొత్తానికైతే ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ వల్ల విప్లవవాదులు ఏం సాధించారో అనేది చెప్పలేము, కానీ భారతదేశంలో వీళ్ళు అత్యంత ముఖ్యమైన స్థానంలో నిలిచారు యాక్టివిటీస్తో. బట్ బ్రిటిష్ ప్రభుత్వం పైన అడ్మినిస్ట్రేషన్ ప్రెజర్ పెంచారు, పరిపాలనా ఒత్తిడిని తీసుకొచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం ఏ గాంధీ పోరాటంతోనూ వచ్చిందనుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ పెంచిన అడ్మినిస్ట్రేషన్ ప్రెజర్ వల్ల, పరిపాలనాపరమైన ఒత్తిడి వల్ల బ్రిటిష్ ప్రభుత్వం అతలాకుతలమైంది. ఒకానొక స్టేజ్లో పరిపాలన చేయలేక మేము వెళ్ళిపోతామని వెళ్ళినా కానీ ఇండియన్ లీడర్స్ ఆపి మరీ టైం తీసుకొని రాజ్యాంగాన్ని రచించేదో పంపడం జరిగింది. సో ఎనీహౌ మనం చాలా డీటెయిల్గా ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఎవరెవరు చేశారు, ఏం చేశారు అని డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద విప్లవవాద కార్యకలాపాల గురించి చాలా డీటెయిల్గా చూద్దాం మనం. ప్రధానంగా ఈ విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాలు అనేవి మనకి మహారాష్ట్ర, పంజాబ్, బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయండి. మద్రాసులో కూడా ఉన్నాయి, బట్ ఇవి కేంద్రంగా ఉన్నాయి ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకి. మహారాష్ట్రలో చాలా ఎక్కువ ఉగ్రవాద కార్యకలాపాలు ఉండేవి. దీన్ని ఉగ్రవాద విప్లవవాద కార్యకలాపాలకి పుట్టినిల్లు అంటాం మనం ఈ మహారాష్ట్రాన్ని. సో ఒక్కో ప్రాంతం గురించి డీటెయిల్గా చర్చిద్దాం. ఫస్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాల గురించి చూద్దాం. బాంబే ప్రెసిడెన్సీ, మహారాష్ట్రలో ఫస్ట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడిన వ్యక్తి, మొత్తం దేశంలోనే మొదటిసారిగా రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పాల్పడిన వ్యక్తి వాసుదేవ్ బల్వంత్ ఫాట్కే. మహారాష్ట్రలోని ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో జన్మించిన వ్యక్తి తను. ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం, ఫాదర్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం అంటాం ఇతన్ని. మొత్తం విప్లవవాద కార్యకలాపాలకు పిత అని పిలుస్తాం ఇతన్ని. భారతదేశ విప్లవవాద కార్యకలాపాల పితామహుడు అని పిలుస్తాం ఇతన్ని. ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ మిలిటెంట్ నేషనలిజం అంటాం ఇతన్ని. యాక్చువల్గా ఇతను బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఒక ఆఫీసర్గా ఉన్నాడు. బట్ బ్రిటిష్ పరిపాలన వ్యవస్థని చూసి, బ్రిటిష్ వారు కరువు టైంలో కూడా రైతుల దగ్గర నుంచి భూమి శిస్తును వసూలు చేస్తుంటే ఇతను దానికి వ్యతిరేకంగా, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఆ ఉద్యోగాన్ని విరమించుకొని పోరాటం చేయడం జరిగింది. ఎక్కడైతే బ్రిటిష్ స్థావరాలు ఉన్నాయో ఆ బ్రిటిష్ స్థావరాలపై దాడులు చేశాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రామోషి రైతాంగ గ్రూప్తోని, రామోషి తెగలతోని, రామోషి రైతాంగ గ్రూప్తోని ఒక సొంత ట్రూప్ని, సైన్యాన్ని తయారు చేసుకొని బ్రిటిష్ స్థావరాలపై దాడి చేస్తూ ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టి పేద రైతులకు పంచుతూ ఉండేవాడు ఇతను వాసుదేవ్ బల్వంత్ ఫాట్కే. 1879లో ఇతన్ని బ్రిటిష్ వారు నిజాం సహాయంతో అరెస్ట్ చేయడం జరిగిందండి, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం సహాయంతో. ఎలా అంటే
ఇక్కడ బేల్ రైతులు ఇతర రైతులని రిక్రూట్ చేసుకోవడం కోసం వాళ్ళతో కలిసి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం నిజాం రాజ్యానికి వస్తారు మహారాష్ట్ర ప్రాంతానికి. ఇంకోటి ఏంటంటే ఇది బ్రిటిష్ కింద లేదు, నిజాం కింద ఉంది కాబట్టి షెల్టర్ మంచిగా ఉంటుందనే ఆలోచనతో కూడా నిజాం రాజ్యానికి రావడం జరిగింది. సో బ్రిటిష్ వారికి సమాచారం అందుతుంది. సో నిజాం సహాయంతో ఇతన్ని క్యాప్చర్ చేసి అడెన్ జైలుకి పంపుతారండి. అడెన్ జైలు ఇది యెమెన్లో ఉంది. గల్ఫ్ కంట్రీ, అరబ్ కంట్రీస్లో యెమెన్ ఉంది. ఒమాన్, యెమెన్, కువైట్, ఆ ఏరియాలో యెమెన్. ఆ యెమెన్లో ఉన్న జైలు ఒక పోర్ట్ సిటీ ఇది అడెన్ అంటే. ఆ యెమెన్ జైలుకి ఇతన్ని పంపడం జరుగుతుంది. 1883లో అక్కడే ఇతను టీబీతో మరణించడం జరుగుతుంది. సో మొత్తానికి ఇనిషియేటివ్ ఇచ్చాడు ఇతడు. బ్రిటిష్కి వ్యతిరేకంగా రామోషి రైతాంగ గ్రూప్తోని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది ఇతను. అందుకే ఇతన్ని తొలి దశలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిలిటెంట్ నేషనలిజం అంటాం. ఓకేనా. నెక్స్ట్ అయితే యాక్చువల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న సిచ్యువేషన్కి ఇతనికి సంబంధం లేదు, కానీ మహారాష్ట్రలో తొలితరం విప్లవోద్యమాలు నడిపింది ఇతనే కాబట్టి నేను ఆ పరిస్థితి వల్ల చెప్పానన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్రలోనే బాంబే ప్రెసిడెన్సీలోనే షాపేకర్ బ్రదర్స్ వీరు ముగ్గురు బ్రదర్స్ ఒక బ్రిటిష్ కమిషనర్ని హత్య చేశారు. వీళ్ళు అసాసినేషన్ ఆఫ్ ర్యాండ్, డబ్ల్యూసి ర్యాండ్ అనే ఒక బ్రిటిష్ అధికారిని వీరు హత్య చేయడం జరిగింది. యాక్చువల్గా ముగ్గురు బ్రదర్స్ అండి. దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ్ హరి చాపేకర్, ఈ ముగ్గురు బ్రదర్స్ వీరు. ఈ ముగ్గురు బ్రదర్స్ కూడా తిలక్ వల్ల అత్యంత ప్రభావితమైన వ్యక్తులండి వీరు. తిలక్ యొక్క ప్రభావం ఈ ముగ్గురు పైన ఉంటుంది. తిలక్ని క్లియర్గా ఫాలో అవుతారు వీరు. ఈవెన్ 1893లో తిలక్ గణేష్ ఫెస్టివల్ని స్టార్ట్ చేశాడు, గణేష్ ఉత్సవాన్ని. 1895లో శివాజీ ఫెస్టివల్ని స్టార్ట్ చేశాడు. ఆ ఫెస్టివల్ అన్నింటిలో కూడా ఆ ప్రసంగాల్లో వీళ్ళు పాల్గొనేవారు. 1893లో ఈ ముగ్గురు బ్రదర్స్, ఇంపార్టెంట్ మనకి పాయింట్, 1893లో ఈ ముగ్గురు చాపేకర్ బ్రదర్స్ హిందూ ధర్మ సంరక్షణీ సభ, హిందూ ధర్మ సంరక్షణీ సభ అనే ఒక సంస్థని స్టార్ట్ చేశారండి. హిందూ ధర్మ సంరక్షణీ సభ అనే ఒక సంస్థని వీరు కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. 1897లో అప్పుడే శివాజీ ఫెస్టివల్ జరిగిపోయింది పూనాలో. తిలక్ ప్రవేశపెట్టిన శివాజీ ఫెస్టివల్, మూడో శివాజీ ఫెస్టివల్ అది. ఆ శివాజీ ఫెస్టివల్కి వీరు అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయిన కొంతకాలానికి 1897 అది ఒక బ్రిటిష్ ఆఫీసర్, కమిషనర్, ప్లేగ్ కమిషనర్ డబ్ల్యూసి ర్యాండ్ని వీరు హత్య చేశారండి. 1880 తర్వాత మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో ఈ బ్యూబోనిక్ ప్లేగ్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయిన ఒక డిసీజ్. మనకి ఇప్పుడు కోవిడ్-19 ఎలా అతలాకుతలం చేస్తుందో అంతకాపోయినా మహారాష్ట్ర ప్రాంతాన్ని తీవ్రంగా ఈ ప్లేగు డిసీజు కుదిపేస్తూ ఉన్న టైం 1880 అనేది. బ్రిటిష్ వారు ప్లేగ్ వ్యాధి నివారణ కోసం చర్యలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా కమిషన్ వేశారు. ఆ కమిషన్లో హెడ్ చీఫ్ కమిషనర్ ఎవరు ఆ గ్రూప్కి, ఆ కమిటీకి అంటే డబ్ల్యూసి ర్యాండ్, ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్ అతను. ఆ డబ్ల్యూసి ర్యాండ్ని ఈ చాపేకర్ బ్రదర్స్ హత్య చేయడం జరిగింది. ఏంటంటే ఈ ప్లేగ్ కమిషన్ వేసిన తర్వాత ఈ డబ్ల్యూసి ర్యాండ్ పూనా వీధుల వెంట వెళ్తాడు. వెళ్తూ అక్కడ ఉన్న శానిటేషన్ని, ప్రజల్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది, అంటే ప్రెగ్నెన్సీతో ఉంది, బిడ్డకు జన్మనివ్వబోతుంది. అతను ఆ హౌస్లోకి వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని ఆపుతారు. ఆపితే వాళ్ళని అతన్ని పంపించేసి తోసేసి ఆ లేడీని, ప్రెగ్నెన్సీలు డెలివరీ అవ్వబోతున్న లేడీని గుంజుతాడు. గుంజితే పాప మరియు తల్లి ఇద్దరు చనిపోవడం జరుగుతుంది. ఈ మొత్తం స్టోరీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా తిలక్ కేసరిలో ప్రచురించారండి. తిలక్ జర్నల్ ఉంది, కేసరి మహారథ అని చెప్పాను నేను గతంలో. ఆ కేసరి పత్రికలో ఈ స్టోరీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం తిలక్ ప్రచురించడం జరిగింది. దాంట్లో రాశాడు, ప్లేగు వ్యాధి కంటే కూడా
ప్లేగు నివారణ కోసం వచ్చిన చర్యలే ఇంకా భయంకరంగా ఉన్నాయని రాస్తాడు అతను. ఇలాంటి క్రూరమైన వ్యక్తిని, డబ్ల్యూసీ లాంటి క్రూరమైన వ్యక్తిని సమాజం నుంచి ఎవరైతే ఎలిమినేట్ చేస్తారో వారు దేవుడితో సమానం అని చెప్పి రాస్తాడు ఇతను. సో ఆ ఛాలెంజ్ని మన చాపేకర్ బ్రదర్ తీసుకున్నారు. సో వీరు తిలక్ వల్ల ప్రభావితమైన వ్యక్తులు కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకొని ఆ డబ్ల్యూసీ ర్యాన్ని హత్య చేసేస్తారు. సో ఈ హత్య కేసులో ఈ ముగ్గురు బ్రదర్స్ని బ్రిటిషర్స్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. 1898లో తర్వాత 99లో 2 దశల్లో ఈ ముగ్గురిని కూడా ఉరి తీసేస్తారండి. సో ఈ చాపేకర్ బ్రదర్స్ ముగ్గురు కూడా ఉరి తీయబడతారు. సో మొత్తానికి ఈ ర్యాండ్ ఎపిసోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి రెవల్యూషనరీ యాక్టివిటీస్లో ఈ చాపేకర్ బ్రదర్స్. సో చాపేకర్ బ్రదర్స్ స్టార్ట్ చేసిన సంస్థ పేరేంటి, ఆర్గనైజేషన్ పేరు 1893లో హిందూ ధర్మ సంరక్షణి సభ అని చెప్పాను. నెక్స్ట్ సవాకర్ బ్రదర్స్. కొన్ని నేమ్స్ నేను ఇంగ్లీష్లోనే రాస్తాను, దయచేసి కొంచెం అడ్జస్ట్ కాండి. సవార్కర్ బ్రదర్స్ చాలా చాలా పాపులర్ పర్సనాలిటీ వీరు. జీడి సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్, వినయ్ దామోదర్ సావర్కర్. ఈ విడి సావర్కర్ అనే పర్సనాలిటీ చాలా కాంట్రవర్సీ పర్సనాలిటీ, చాలా వివాదాస్పదమైన వ్యక్తిత్వం, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రెవల్యూషనరీ యాక్టివిస్ట్లో. ఈవెన్ ప్రస్తుతం కరెంట్స్లో కూడా అతను మనకి ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ లాంటి విషయాలు కూడా. ఎందుకంటే ఈ విడి సావర్కర్ ప్రస్తుతం ఉన్న బీజేపీకి కానీ జనతా ప్రభుత్వానికి కానీ ఒక సూపర్ హీరో, గురువు, మొత్తం హిందూ గ్రూప్కి గురువు ఇతను. హిందూ పాలిటిక్స్ని నడిపాడు, హిందూ యాక్టివిటీస్ని చేశాడు. ఈవెన్ నరేంద్ర మోడీ 2014 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ విడి సావర్కర్ పటాన్ని పార్లమెంట్లో ఆవిష్కరిస్తాడు. అమిత్ షాకు కూడా ఇతను చాలా సుప్రసిద్ధమైన గురువు, మోడీకి సుప్రసిద్ధమైన గురువు, చాలా పాపులర్ అండ్ కాంట్రవర్సీ పర్సనాలిటీ. రీసెంట్గా అతనికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి భగత్ సింగ్ వర్సెస్ విడి సావర్కర్, ఎవరికి భారతరత్న ఇవ్వాలని ఒక కాంట్రవర్సీ కూడా నడిచింది. అలాంటి ఒక వివాదాస్పదమైన పర్సనాలిటీ గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఈ సవార్కర్ బ్రదర్స్ 1899లో స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మిత్రమేళా అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారండి. మిత్రమేళా యాక్చువల్గా ఇది రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ కాదు, ఎక్కడన్నా రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ పుస్తకాల్లో ఇచ్చినా మార్చుకోండి. ఇది స్టూడెంట్ యూనియన్, వాళ్ళందరూ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆ మిత్రులందరూ కలిసి స్టార్ట్ చేసుకున్న మిత్రమేళా. బట్ ఈ మిత్రమేళానే 1904లో అభినవ్ భారత్ సొసైటీ అనే ఒక సీక్రెట్ సొసైటీగా స్టార్ట్ అవుతుందండి. అభినవ్ భారత్ సొసైటీ, దీన్నే ఇంగ్లీష్ పదం కూడా ఇంపార్టెంట్, యంగ్ ఇండియా సొసైటీ. అభినవ్ భారత్ సొసైటీ మిత్రమేళానే 1904లో అభినవ్ భారత్ సొసైటీ లేదా యంగ్ ఇండియా సొసైటీగా మారడం జరిగింది. ఎందుకు యంగ్ ఇండియా సొసైటీ అంటే యాక్చువల్గా ఈ విడి సావర్కర్ ఒక ఇటాలియన్ రైటర్ అయిన గౌసిప్ మజ్ని యొక్క ఫాలోవర్ అండి. గౌసిప్ మజ్ని అని ఒక ఫేమస్ ఇటాలియన్ రైటర్ ఉంటాడు, రెవల్యూషనరీ వ్యక్తి అతను. అక్కడ విప్లవవాద కార్యకలాపాలు పాల్గొన్న వ్యక్తి. తను చాలా గ్రంథాలు రాశాడు, రెవల్యూషనరీ రైటింగ్స్ రాస్తాడు. గొరిల్లా యుద్ధాలు ఎలా చేయాలి, సీక్రెట్ ఆర్గనైజేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, బాంబ్స్ ఫ్యాక్టరీ ఎట్లా చేయాలి, ఇలాంటి వెపన్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి యాక్టివిటీస్ గురించి రచనలు చేసిన ఒక విప్లవవాద రచయిత అండ్ విప్లవవాది కూడా ఈ గౌసిప్ మజ్ని అనేవాడు. అతను ఇటలీలో స్టార్ట్ చేసిన సంస్థ యంగ్ ఇటలీ. దానికి స్ఫూర్తితో ఇతను అభినవ్ భారత్ సొసైటీ, యంగ్ ఇండియా అసోసియేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది, యంగ్ ఇండియా సొసైటీని.
సో ఈ అభినవ్ భారత్ సొసైటీని స్టార్ట్ చేసింది ఈ సవర్కర్ బ్రదర్స్. సో ఈ సవర్కర్ బ్రదర్స్ గురించి ఇంకా అత్యంత ముఖ్యమైన మ్యాటర్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఒక ఇద్దరు ప్రధాన అనుచరులు ఉన్నారండి తనకి. చాలామంది అనుచరులు ఉన్నారు. మనం ఇక్కడ ఒక ఇద్దరు ప్రధానమైన అనుచరుల గురించి ఇప్పుడు చర్చించబోతున్నాం. అనంత్ లక్ష్మణ్ కర్కరే, మదన్ లాల్ దింగ్రా. అనంత్ లక్ష్మణ్ కర్కరే, మదన్ లాల్ దింగ్రా. ఈ అనంత్ లక్ష్మణ్ కర్కరే ఇద్దరు కూడా విడి సావర్కర్ యొక్క అనుచరులు. దీంట్లో అనంత్ లక్ష్మణ్ కర్కరే అనే వ్యక్తి నాసిక్ జిల్లా జడ్జి. యాక్చువల్గా ఈ గ్రూప్ అంతా ఎక్కువగా నాసిక్లో అండి. ఇప్పుడు మనం చెప్పిన మిత్రమేళా స్టార్ట్ అయింది కూడా నాసిక్ కేంద్రంగానే. ఆ తర్వాత అభినవ్ భారత్ సొసైటీ అయింది. అది వీరందరూ కూడా అభినవ్ భారత్ సొసైటీ మెంబర్స్ అన్నట్టే. ఇప్పుడు ఫాలోవర్స్ అంటే వీళ్ళు ఫాలోవర్స్ అంటే నాసిక్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏటీఎం జాక్సన్ అనే ఒక అధికారిని హత్య చేశారండి ఇతను. అంటే ఇండియన్స్ అంటే అసహించుకునే జడ్జి ఇతను. వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో, ఈ విప్లవవాదులు ఎవరినైతే టార్గెట్ చేశారో వారందరూ కూడా చాలా క్రూరమైన అధికారులు. అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు, చిన్న చిన్న నేరాలకు పెద్ద పనిష్మెంట్లు ఇచ్చే జడ్జీలు, భారతీయుల్ని అసహించుకునే ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి హత్యలు చేశారు వీళ్ళు. ఈ అనంత్ లక్ష్మణ్ కర్కరే నాసిక్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏటీఎం జాక్సన్ని హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతన్ని 1909లో హత్య చేసింది కూడా 1909లోనే. 1909లో ఇతన్ని ఉరి తీయడం జరిగింది నాసిక్ కాన్స్పిరసీ కేసులో. ఆ కేసు నాసిక్ కాన్స్పిరసీ ట్రయల్ అంటాం కేసు. దాంట్లో ఈ అనంత్ లక్ష్మణ్ కర్కరేని ఉరి తీయడం జరిగింది. ఇతను మదన్ లాల్ దింగ్రా, ఇతను కూడా సవర్కర్ యొక్క అనుచరుడు, ఫాలోవర్. ఇతను లా కోసం లండన్ వెళ్ళాడండి. బ్రిటన్ వెళ్ళి లా చదువుతున్నాడు ఇంగ్లాండ్లో. సెక్రటరీ స్టేట్ కౌన్సిల్ ఉన్న ఒక అడ్వైజర్ని, ఒక ఆఫీసర్ని ఇతను హత్య చేస్తారు లండన్లో. సెక్రటరీ స్టేట్ ఆఫ్ కౌన్సిల్ యొక్క అడ్వైజర్ని ఈ మదన్ లాల్ దింగ్రా, ఫేమస్ పర్సనాలిటీ ఇతను మదన్ లాల్ దింగ్రా, ఇతను హత్య చేస్తాడు. అతని పేరు కర్జిన్ విల్లీ. కర్జిన్ విల్లీ అనే ఒక బ్రిటిష్ అధికారి, సెక్రటరీ స్టేట్ ఆఫ్ కౌన్సిల్ అడ్వైజర్ ఇతను. ఈ కర్జిన్ విల్లీ అనే అతన్ని మదన్ లాల్ దింగ్రా అనేవాడు హత్య చేస్తాడు. చాలా పాపులర్ పర్సన్ ఇతను. యాక్చువల్గా ఇతను ఒక పంజాబీ. ఇతని పేరు మీదుగానే తర్వాత బయట కంట్రీస్లో, అంటే ఇండియా వెలుపల జరిగిన రెవల్యూషనరీ యాక్టివిటీస్లో కొంతమంది కలిసి మదన్స్ తల్వార్ అనే పత్రికను స్టార్ట్ చేశారు. అది నేను తర్వాత చెప్తాను డీటెయిల్గా. ఈ లండన్లో ఉన్న ఈ కర్జిన్ విల్లీ అధికారిని చంపిన ఇతన్ని లండన్లోనే ఉరితీస్తారు 1909లో. సో లండన్లో ఉరితీయబడ్డ వ్యక్తి అంటే మదన్ లాల్ దింగ్రా. 1976లో భారత ప్రభుత్వం లండన్తో చర్చలు జరిపి ఇతని బాడీని మళ్ళీ ఇండియాకి షిఫ్ట్ చేస్తుంది. సో వీరిద్దరూ కూడా విడి సావర్కర్ యొక్క ప్రధానమైన అనుచరులు. సో ఎట్టకేలకు మరి వీరిద్దరు ఇప్పుడు అనంత్ లక్ష్మణ్ కర్కరేని ఉరితీశారు, మదన్ లాల్ దింగ్రాని ఉరితీశారు. బట్ ఈ కేసు నడుస్తూ ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో బ్రిటిషర్స్కి అర్థమైంది ఏంటంటే వీరందరూ కూడా అభినవ్ భారత్ సొసైటీ యొక్క మెంబర్స్ అని. సో అభినవ్ భారత్ సొసైటీ మెంబర్స్ అని బ్రిటిష్ వారు తెలుసుకున్నారు. అప్పటికి ఈ అభినవ్ భారత్ సొసైటీ మీద దాడి చేయడం జరిగింది. బట్ ఎవరు దొరకలేదు. 1910 ఆ టైంలో ఈ విడి సావర్కర్ లండన్ వెళ్ళాడు. ఇండియా హౌస్లో సంబంధాలు కలిగి ఉన్నారు లండన్లో. అక్కడ బ్రిటిష్ వారు దాడి చేసినప్పుడు విడి సావర్కర్ బ్రిటిష్ వారికి పట్టుబడతాడు. సో 1910లో ఇతన్ని జైలుకు పంపుతారు. 1924లో 14 సంవత్సరాల తర్వాత విడి సావర్కర్ రిలీజ్ కావడం జరుగుతుంది. దీంతో సంబంధం ఉందనే కేసులోనే విడి సావర్కర్ని జైలుకు పంపుతారు. ఏది ఇండియా హౌస్, లండన్లో ఉంటుంది ఇండియా హౌస్. దాని గురించి కూడా చెప్తాను, అది ముందు వస్తుంది. ఇంకా ఆ ఇండియా హౌస్పై దాడి చేసినప్పుడు విడి సావర్కర్ దొరుకుతాడు. ఈ కేసు కింద, ఈ అభినవ్ భారత్ సొసైటీ ద్వారా విప్లవవాద కార్యకలాపాలు చేస్తున్నాడనే కేసు కింద అతన్ని
జైలుకి పంపితే 1924లో అండమాన్కి వెళ్తాడు. 1924లో రిలీజ్ అవుతారు. 1910లో వెళ్ళి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వీరి సావర్కర్ 1924లో రిలీజ్ కావడం జరుగుతుంది. యాక్చువల్గా 1924లో జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చాలా క్లియర్ మార్పు వస్తుంది వీరి సావర్కర్ ప్రవర్తనలో. అప్పటి వరకు సీక్రెట్ ఆర్గనైజేషన్తో విప్లవవాద కార్యకలాపాలు చేస్తున్న ఈ విప్లవవాది పూర్తిగా హిందుత్వవాదిగా మారిపోతాడండి. హిందుత్వ అనే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఇతను. ఏంటంటే ఈ గ్రంథం భారతదేశంలో ఉన్న ఎవ్వరూ కూడా అన్యమతస్థులు కారు, అందరూ ఒకప్పుడు హిందువులే. మీరు బుద్ధిస్టులా, మీరు ఇస్లాంను ఫాలో అవుతున్నారా, మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారా, మీరెవ్వరూ కూడా ఆ మతస్థులు కాదు. మీ మూలాలన్నీ ఒకానొక స్టేజ్లో మీరందరూ హిందువులే. తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత బలవర్ష కన్వర్షన్స్, ఇలా రకరకాల కన్వర్ట్స్తో అందరూ వేరే మతానికి వెళ్ళారు తప్ప మనందరం హిందూ మతస్థులమే, హిందువులుగా ఉందాం అని హిందుత్వ అనే గ్రంథంలో పేర్కొంటాడు ఇతను. అంటే అందరం హిందూ మతానికి చెందిన వారమే అని. ఒక హిందుత్వవాది అండి ఇతను. ఆల్ ఇండియా హిందూ మహాసభకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఆల్ ఇండియా హిందూ మహాసభ అనేది యాంటీ కాంగ్రెస్ పార్టీ అండి. ఇది ముస్లిం లీగ్ కాగానే ప్రారంభంలో ఆల్ ఇండియా హిందూ మహాసభ అనేది పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ కాదు. 1915లో మదన్ మోహన్ మాల్వియా స్టార్ట్ చేస్తాడు ఈ ఆర్గనైజేషన్ని 1915లో. బట్ అప్పుడు అది పొలిటికల్ పార్టీ కాదు. 1933 తర్వాత ఇది పొలిటికల్ పార్టీగా మారుతుంది. 1938-39 ఆ టైంలో ఈ వీరి సావర్కర్ ఈ ఆల్ ఇండియా హిందూ మహాసభకి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇంత సావర్కర్ గురించి డీటెయిల్గా చర్చించాల్సిన అవసరం ఉందంటే, ఏదైతే వీరి సావర్కర్ ఈ సావర్కర్ బ్రదర్స్ స్టార్ట్ చేసిన అభినవ్ భారత్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ ఉందో అది నేటికి కంటిన్యూ అవుతుంది కొత్త రూపంతో. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం ఈ అభినవ్ భారత్ సొసైటీ అనేది హిందూ టెర్రరిజం యాక్టివిటీస్కి పాల్పడుతుంది నేటికి కూడా. అంటే అప్పటి వ్యక్తులతో సంబంధం లేదు, ఇదో కొత్త రూపం, బట్ పేరు అలాగే ఉంది అభినవ్ భారత్ సొసైటీ అని. 2007 సంజాతా ఎక్స్ప్రెస్లో ఢిల్లీ టు లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళే ఎక్స్ప్రెస్ సంజౌతా ఎక్స్ప్రెస్, ఫ్రెండ్షిప్ ఎక్స్ప్రెస్ అంటాం దాన్ని. ఇప్పుడు ఆర్టికల్ 370 తర్వాత ఎక్స్ప్రెస్ రద్దు కావడం జరిగింది. ఏది కశ్మీర్ ఇష్యూ తర్వాత ఎక్స్ప్రెస్ని రద్దు చేయడం జరిగింది. ఈ 2007 సంజౌతా ఎక్స్ప్రెస్ ఫ్రెండ్షిప్ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టింది, చాలామంది చనిపోవడం జరిగింది ఆ బాంబ్ బ్లాస్ట్లో. జస్ట్ ఏ మినిట్. 2006 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్, మాలేగావ్ దర్గా మహారాష్ట్ర నాసిక్ దగ్గర, అక్కడ బాంబ్ బ్లాస్టులు చేసింది. 2007 హైదరాబాద్ మక్కా మసీద్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేసింది. వీటన్నిటితో కూడా అభినవ్ భారత్ సొసైటీకి సంబంధం ఉంది అని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ చెప్తుంది. అంటే ఈ సంస్థ హిందూ టెర్రరిజం యాక్టివిటీస్కి పాల్పడుతుంది అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క రిపోర్ట్. మనకు తెలుసు ఇస్లామిక్ టెర్రరిజం చాలా ఉంది. తెహ్రీకే తాలిబాన్, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, ఇజ్రాయిల్, ISIS ఇవన్నీ కూడా ఇస్లామిక్ టెర్రరిజానికి పాల్పడుతున్న ఆర్గనైజేషన్స్. అలాగే ఇది హిందూ టెర్రరిజానికి పాల్పడుతున్న ఆర్గనైజేషన్ అని చెప్పేసి రీసెంట్ రిపోర్ట్. అంటే ప్రస్తుతం ఏం యాక్టివిటీస్ లేకున్నా ఒక 2-4 ఇయర్స్ క్రితం యాక్టివిటీస్ ఉన్నాయి దీనికి. ఇలాంటి కాంట్రవర్సీ పర్సనాలిటీ, అందుకే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది, ఏది కాషాయ టెర్రరిజానికి పాల్పడుతుంది అని. ఎందుకంటే ఈ వీడి సావర్కర్ స్టార్ట్ చేసిన సంస్థ ఈ అభినవ్ భారత్ సొసైటీ అనేది ఇప్పుడున్న సొసైటీకి కూడా ఇదే మాతృక. ఒకవేళ వీడి సావర్కర్ ఇప్పుడు రామ జన్మభూమి విషయంలో వీడి సావర్కర్ బతికుంటే అది చాలా గొప్ప గెలుపు అవుతుంది అతనికి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అతని ఫాలోవర్స్ కావడం. ఇక్కడ రామ జన్మభూమి విషయం అనేది హిందూ ముస్లిం మధ్య ఉన్న విషయం కాదు. ఇక్కడ బీజేపీ విషయంలో కానీ హిందూ పాలిటిక్స్ విషయంలో కానీ ఇది రాముడి ఐడెంటిటీకి సంబంధించిన విషయం. అసలు ఉన్నాడా రాముడు లేడా అనే ఒక క్వశ్చన్ తయారవుతుంది, దానికి ఐడెంటిటీకి సంబంధించిన విషయం ఇది. సో ఈ వీడి సావర్కర్ స్టార్ట్ చేసిన సంస్థనే ఈరోజు ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతుంది కొత్త లీడర్స్తోని అని చెప్పేసి CIA
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క రిపోర్ట్ అండి. సో ఇది ఎనీహౌ మొత్తానికి ఇది విడి సావర్కర్ సంబంధించిన, వినోద్ దామోదర్ సావర్కర్ సంబంధించిన విషయం. ఈ విడి సావర్కర్ గురించి అత్యంత ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, ఇతని హిందుత్వవాదే. గాంధీ హత్య కేసులో ప్రధాన కాన్స్పిరేటర్ అండి ఇతను, ఉపనిందితుడు ఇతను. నాథురామ్ గాడ్సే గాంధీని చంపితే ఆ ఛార్జ్ షీట్లో ఉపనిందితుడు, ప్రధాన ఉపనిందితుడి పేరులో ఉన్నది వీరి సావర్కర్ పేరే. సో హిందుత్వవాది గాంధీ హత్య కేసులో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సరే, ఎందుకు కలిగి ఉన్నాడు అసలు గాంధీ హత్య కేసుతో అనేది నేను ముందు గాంధీ గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో మహారాష్ట్రలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనే వాటి గురించి చాలా డీటెయిల్గా చర్చించాం. నెక్స్ట్ బెంగాల్లో రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి మనం చాలా డీటెయిల్గా చర్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనకి ఇది ఎగ్జామ్ విషయంలో. బెంగాల్లో ప్రధానంగా ఒక సంస్థ, ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ బ్రిటిష్ పరిపాలనపై అత్యంత ప్రెజర్ని తీసుకొచ్చింది. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్పై చాలా క్రిటికల్ ప్రెజర్ని తీసుకొచ్చింది ఈ సంస్థ. అదే అనుశీలాన్ సమితి. అనుశీలాన్ అంటే బాడీ బిల్డింగ్ సొసైటీ అనండి బెంగాలీలో. వ్యాయామశాల లాగా, యూత్ వ్యాయామశాల లాగా. బాడీ బిల్డింగ్ సొసైటీ. అనుశీలాన్ సమితి ఆఫ్ కలకత్తా 1902లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది, ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ అనేది. నెక్స్ట్ అనుశీలాన్ సమితి ఆఫ్ ఢాకా, ఢక్కా. ఇది 1905లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ని. దానికి బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్కి ఇది ఒక బ్రాంచ్ అనమాట, మెయిన్ హెడ్ క్వార్టర్కి. ఓల్ ఇండియా చాలా బ్రాంచులు ఉన్నాయి అనుశీలాన్ సమితికి. 1902లో అనుశీలాన్ సమితి ఆఫ్ కోల్కతా ఏర్పాటు చేయడం జరిగింది. 1905లో అనుశీలాన్ సమితి ఆఫ్ ఢాకా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ దీని గురించి నేను ఒక చిన్న 2 పాయింట్స్ చెప్తాను ఢాకా గురించి. 1905లో దీన్ని ఏర్పాటు చేసింది పులిన్ బిహారీ దాస్, ఒక బెంగాలీ విప్లవకారుడు. పులిన్ బిహారీ దాస్ ఒక బెంగాలీ విప్లవకారుడు అండి ఇతను. ఏంటంటే అనుశీలాన్ సమితి ఆఫ్ కోల్కతాకి బ్రాంచ్గా దీన్ని ఏర్పాటు చేశాడు. బెంగాల్ అంటే బెంగాల్, బీహార్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఈ విప్లవోద్యమాలని ఒక వైల్డ్ ఫైర్ లాగా, ఒక కార్చిచ్చు లాగా స్ప్రెడ్ చేస్తాను అనే నినాదంతో ఇతన్ని ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఈ అనుశీలాన్ సమితి ఆఫ్ ఢాకాని. బట్ ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే, అదే 1905లోనే ఇతన్ని బంధించి అండమాన్ జైలుకి పంపారండి బ్రిటిష్ వారు, 1905లోనే. సో నెక్స్ట్ మనం అనుశీలాన్ సమితి ఆఫ్ కోల్కతా గురించి చూడాలి. అనుశీలాన్ సమితి అంటే బాడీ బిల్డింగ్ సొసైటీ అని చెప్పాను. లో ఏర్పడిందని చెప్పాను నేను. ఈ అనుశీలాన్ సమితి ఆఫ్ కోల్కతాని ఏర్పాటు చేసింది, స్థాపించింది చాలామంది వ్యక్తులు ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తులు చూద్దాం. ప్రమోద్ మిట్టర్, బెంగాలీ వ్యక్తి ప్రమోద్ మిట్టర్ ముఖ్యమైన వ్యక్తి తన స్థాపకుల్లో. బరీంద్ర కుమార్ ఘోష్, ప్రమోద్ మిట్టర్ ముఖ్యమైన స్థాపకుడు. అలాగే మెంబర్ చూద్దాం. బరీంద్ర కుమార్ ఘోష్, అరవింద్ ఘోష్ యొక్క బ్రదర్ అండి ఇతను, బరీంద్ర కుమార్ ఘోష్. భూపేంద్రనాథ్ దత్తా, భూపేంద్రనాథ్ దత్తా. నరేంద్రనాథ్
వివేకానంద యొక్క సోదరుడు ఇతను, భూపేంద్రనాథ్ దత్తా, నరేంద్రనాథ్ దత్తా సోదరుడు ఇతను. అలాగే జతిన్ ముఖర్జీ, బాగా జతిన్ అంటాం ఇతన్ని, చాలా ఫేమస్ అండ్ కాంట్రవర్సీ పర్సనాలిటీ. అతని గురించి కూడా ముందు ముందు చర్చిస్తాం మనం. జతిన్ ముఖర్జీ, ప్రమోద్ మిట్టర్, బరీంద్ర కుమార్ ఘోష్, జతిన్ ముఖర్జీ, భూపేంద్రనాథ్ దత్తా అండ్ అరవింద్ ఘోష్. ఇలా కాకుండా చాలామంది సభ్యులు ఉన్నారు. వీరు ముఖ్యమైన లీడర్లు. వీరు అనుశీలన్ సమితి ఆఫ్ కలకత్తా 1902లో ఏర్పాటు చేయబడింది. ఈ బరీంద్ర కుమార్ ఘోష్ ఎవరైతే అరుణ్ ఘోష్ సోదరుడు ఉన్నాడో అతను ఈ అనుశీలన్ సమితి కింద కార్యకలాపాలు చేయడం కోసము బాంబుల తయారీ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకోవడం కోసం ప్యారిస్ వెళ్ళొచ్చాడండి ఇతను. ప్యారిస్ వెళ్ళి బాంబుల తయారీలో మెలకువలు తెలుసుకొని నేర్చుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. యాక్చువల్గా ప్యారిస్లో అప్పటికి ఇండియా హౌస్ నుంచి ప్యారిస్ షిఫ్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు, బికంజీ కామా లాంటి వారు. అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకొని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది ఇతను, బరీంద్ర కుమార్ ఘోష్ అనే వ్యక్తి. ఈ అనుశీలన సమితి అనేక కార్యకలాపాలు చేసిందండి. ఆ కార్యకలాపాలన్నింటినీ మనం చాలా డీటెయిల్గా చర్చించబోతున్నాం. ఇంకా ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అనుశీలన సమితి తమ లక్ష్యాలని తమ భావాల్ని ప్రజల్లోకి తీసుకోవడానికి మీడియంగా వాడుకున్న పత్రిక యుగాంతర్. దీన్నే జుగాంతర్ అని కూడా అంటారు. యుగాంతర్ అనుశీలన సమితి ఆర్గనైజేషన్ యొక్క పత్రిక ఇది. తమ ప్రజల్ని తమ భావాలను తీసుకెళ్లేది ప్రజల్లోకి ఇది ఈ పత్రిక ద్వారా. సో ఇక నెక్స్ట్ అనుశీలన సమితి యొక్క కార్యకలాపాలు చూస్తే, 1908లో ఈ అనుశీలన సమితికి కలకత్తా అలీపూర్ దగ్గరలో ఒక నివాస ప్రాంతం, మణిక్తలా గార్డెన్స్ అంటాం దాన్ని. మణిక్తలా గార్డెన్స్ ఒక ప్రాంతం పేరు, ఒక హౌసింగ్ పేరు. ఇండియా హౌస్ అనేది ఎట్లా రెసిడెన్సీయో ఈ మణిక్తలా గార్డెన్స్ అనేది కూడా ఒక రెసిడెన్సీ ఏరియా. ఈ మణిక్తలా గార్డెన్స్ అనేది సెంటర్ వీరికి, అనుశీలన సమితి నాయకులకి. అక్కడ సీక్రెట్గా ఒక బాంబుల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారండి అనుశీలన సమితి కార్యకర్తలు, విప్లవవాదులు. బాంబుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారు కలకత్తా అలీపూర్ దగ్గర మణిక్తలా గార్డెన్స్లో. 1908లో బెంగాల్, అంటే ఇప్పుడు ప్రజెంట్గా బీహార్ కింద వస్తుంది ముజఫర్పూర్ అనేది, బట్ బెంగాల్లో ఒకప్పుడు బీహార్ అనేది కూడా భాగం కాబట్టి బెంగాల్ అంటున్నాను. 1908లో బెంగాల్లోని ముజఫర్పూర్ యొక్క ఆ ప్రాంతం యొక్క జడ్జి కింగ్స్ఫర్డ్పై వీరు బాంబు దాడి చేస్తారండి. కింగ్స్ఫర్డ్పై హత్యాయత్నం చేస్తారు ఎవరు? అనుశీలన సమితి సభ్యులు. ఆ హత్యాయత్నం చేస్తే యాక్చువల్గా వీరు ఒక బ్రిటిష్ వాహనం వస్తుంది అని చెప్పి ఒక క్యారేజ్ బాంబు దాని మీద ఇసిరేస్తారు. బట్ అక్కడ అసలైన వ్యక్తి ఈ కింగ్స్ఫర్డ్, ఆ ముజఫర్పూర్ జిల్లా జడ్జి ఉండడు. అసలు ఒక బ్రిటిష్ ఇద్దరు మహిళలు ఉంటారు, అసలోడు ఉండడు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు చనిపోవడం జరుగుతుంది ఆ బాంబు దాడిలో. ఈ బాంబు దాడికి పాల్గొన్నది బాంబు దాడిలో పాల్గొన్నది ప్రఫుల్ల కుమార్ చక్రి, ఖుదీరామ్ బోస్. ప్రఫుల్ల కుమార్ చక్రి అండ్ ఖుదీరామ్ బోస్ ఈ బాంబు దాడి ముజఫర్పూర్ జిల్లా జడ్జి కింగ్స్ఫర్డ్పై హత్యాయత్నం చేసిన వ్యక్తుల పేర్లు. ఈ ప్రఫుల్ల కుమార్ చక్రి బ్రిటిష్ వారు పట్టుకోబోతుంటే అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడండి. జనరల్గా విప్లవవాదులు ఇప్పుడు నేడు ఎట్లా తీవ్రవాదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, సైనైడ్ ఇలాంటివి క్యారీ చేస్తారో ఆ సైనైడ్స్ క్యారీ చేసి తిని చనిపోయేవాళ్ళు. సో ఈ ప్రఫుల్ల కుమార్ చక్రి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడండి. నేను చెప్పాను వీరి యొక్క ఫిలాసఫీ సెల్ఫ్ సాక్రిఫైస్ అని, స్వయం త్యాగం చేసుకోవడం. ఎందుకంటే బ్రిటిష్ వారికి దొరికి చిత్రహింసలు అనుభవించి ఇంకోల పేరు చెప్పే బదులు మనం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ప్రఫుల్ల కుమార్ చక్రి అనే వ్యక్తి ఆ విప్లవవాది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఖుదీరామ్ బోస్ ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెడితే ఓపెన్గా సారీ చెప్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఇతని కోసం భారతీయులు పోరాటాలు చేస్తారు, బట్ యూజ్ లేదు. ఇద్దరు కూడా 18 years బిలోనే అండి వీరు. నేను చెప్పాను ఎస్పెషల్లీ టీనేజ్ని క్రాస్ చేసి అడల్ట్ యూత్లోకి ఎంటర్ అవుతున్న యువకులు ఈ విప్లవవాద కార్యకలాపాలు చేసి చనిపోతున్నారు బ్రిటిష్ ఎంపైర్ చేతిలో.
ఈ ఖుదీరామ్ బోస్ని ఉరి తీయడం జరుగుతుందండి. సో ఈ కేసునే మనం మణిక్తలా గార్డెన్స్ కాన్స్పిరసీ కేసు అంటారు బ్రిటిష్ వారు. సో ఇది అనుశీలన సమితి యొక్క ముఖ్య కార్యకలాపం అన్నమాట. బెంగాల్లో అనుశీలన సమితి యొక్క ముఖ్య కార్యకలాపం. యాక్చువల్గా ఈ బాంబు దాడికి స్కెచ్ చేసింది ఆ మాస్టర్ మ్యాన్, దీన్ని ఎన్నుకున్న మాస్టర్ మ్యాన్ బాగా జతిన్ ముఖర్జీ. అతని గురించి కూడా చెప్తాను నేను తర్వాతకి. నెక్స్ట్గా ఢిల్లీలో రెవల్యూషనరీ యాక్టివిటీ చూద్దాం. ఢిల్లీలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ యాక్చువల్గా 1911లో ఇంగ్లాండ్ రాజు, బ్రిటన్ రాజు జార్జ్ అతని భార్యతో కలిపి భారతదేశ పర్యటనకు వస్తాడు. బెంగాల్ విభజనను రద్దు చేస్తారని నేను గత క్లాసుల్లో చెప్పాను. ఆ తర్వాత భారతదేశ రాజధానిని, క్యాపిటల్ని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారని కూడా చెప్పాను. ఆ ఢిల్లీకి షిఫ్ట్ చేసింది 1912 డిసెంబర్ టైంలో. ఈ ఢిల్లీకి రాజధానిని షిఫ్ట్ చేస్తున్న టైంలో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ ఒక ఏనుగుపై ఊరేగింపుగా వస్తున్నాడు. ఒక సెరమనీ జరుగుతూ ఉంది, క్యాపిటల్ సిటీ షిఫ్టింగ్ సెరమనీ. ఎప్పుడైతే గవర్నర్ హార్డింజ్ వస్తున్నాడని సమాచారం అందిన విప్లవవాదులు ఉన్నారో వాళ్ళు బాంబు దాడికి ఫిక్స్ అయ్యారు. ఒక హోమ్ మేడ్ బాంబు రెడీ చేసుకొని ఢిల్లీలో చాందనీ చౌక్ గల్లీకి రాగానే హార్డింజ్పై విసిరేస్తారండి. ఆ ఏనుగు మీద వస్తున్న హార్డింజ్, ఆ ఏనుగు పల్లకిలాగా ఉంటుంది కదా, దాంట్లోకి విసిరేస్తే ఆ ఏనుగు పైన హార్డింజ్ అండ్ హార్డింగ్ భార్య ఇద్దరు ఉంటారు. అలాగే ఒక భారతీయ మహత్, అంటే ఆ ఏనుగు వెనక కీపర్ అనమాట, అతను ఉంటాడు. ఆ బాంబు విసిరేస్తే హార్డింజ్ భార్యకి ఇద్దరికి కూడా గాయాలు అవుతాయి తీవ్రంగా. బట్ ఆ మహత్ చనిపోతాడు. ఆ మహత్ ఇండియన్ వ్యక్తే. ఇక్కడ సమస్య ఏంటంటే బాంబు దాడి ఫెయిల్ అయిందని అర్థం. ఈ బాంబు దాడి చేసింది ఎవరు అంటే అసలు బాంబు విసిరింది రాస్బిహారీ బోస్ అని అభిప్రాయం. చాలా క్లారిటీ లేదు. రాస్బిహారీ బోస్ విసిరుండవచ్చు అనే అభిప్రాయం. మొత్తానికి బాంబు దాడిలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే ఒకసారి సచింద్ర సన్యాల్ ఫేమస్ వ్యక్తి, తను రెండో దశ రెవల్యూషనరీ యాక్టివిటీస్లో కూడా వస్తాడు. కకోరి కాన్స్పిరసీలో ఇతను జైలు శిక్ష అనుభవిస్తాడు. బందీ జీవన్ అనే ఒక విప్లవ రచన రచిస్తాడు. అది బ్రిటిష్ వారు బ్యాన్ చేస్తారు ఇతని రచనని, చెప్తాను అది నెక్స్ట్. సచింద్ర సన్యాల్, రాస్బిహారీ బోస్ బాంబు దాడి చేసిన వారు వీరే. ఏది లార్డ్ హార్డింజ్ పైన ఈ ఢిల్లీ ఊరేగింపులు. వీరిద్దరు కూడా తప్పించుకుంటారు. హార్డింజ్ కూడా తప్పించుకుంటారు దాడి నుంచి. బట్ మహత్ చనిపోతాడు. సచింద్ర సన్యాల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు తప్పించుకొని. తర్వాత గదర్ పార్టీతో కలిసి గదర్ యాక్టివిటీస్ చేస్తాడు. రాస్బిహారీ ఘోష్ ఈ దాడి నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అట్టించాడు జపాన్ వెళ్ళిపోతారండి. జపాన్ పారిపోతాడు ఇతను. జపాన్ పారిపోయి అక్కడే సెటిల్ అయ్యి అక్కడి నుంచి రెవల్యూషనరీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనేది కేవలం ఇండియాలోనే మాత్రమే జరగలేదు, భారతదేశం వెలుపల కూడా రెవల్యూషనరీ విప్లవాద ఉగ్రవాద కార్యకలాపాలు జరగడం జరిగింది. ఇప్పుడు మనం చర్చిస్తున్నంత భారతదేశం లోపల, ఇక భారతదేశం వెలుపల రెవల్యూషనరీ యాక్టివిటీ చర్చించాలి. ఇవన్నీ ఒక ఛాలెంజ్ అయితే వరల్డ్ వార్ టైం కావడం ఇదంతా. అసలు ఈ రెవల్యూషనరీ యాక్టివిటీ జరగడానికి ఇంకొక ముఖ్యమైన కారణం బ్రిటిష్ వారు వరల్డ్ వార్ 1లో నిమగ్నమే ఉండడం. సో అయినా సరే బ్రిటిష్ వారు మొత్తం రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ఉక్కుపాదంతో అణచివేస్తారు. అయినా ఈ టైంలో దేశంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ పక్కన పెడితే అవుట్ సైడ్ ఇండియా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా వీరికి గదర్ పార్టీ నిలవబోతుంది. గదర్ పార్టీ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా బ్రిటిష్ వారి ముందు నిలవబోతుంది ఈ రెవల్యూషనరీ పార్టీ. దాని గురించి కూడా చెప్తాను. సో ఎనీహౌ ఇద్దరు తప్పించుకున్నారు. రాస్బిహారీ బోస్ జపాన్కి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకొని అక్కడి నుంచి రెవల్యూషనరీ యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాడు. ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, అది ముందు చెప్తాను, వస్తుంది మనకి ఇంకా. సో ఇది ఢిల్లీలో రెవల్యూషనరీ యాక్టివిటీస్. గవర్నర్ జనరల్ హార్డింజ్పై హత్యాయత్నం. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కూడా మద్రాస్ చెందుతాం కాబట్టి.
ఓకే, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఒక రెవల్యూషనరీ యాక్టివిటీస్ని చూస్తే ఈ తమిళనాడు ప్రాంతానికి చెందిన వాంచి అయ్యర్, ఇతన్నే శంకరన్ అని కూడా పిలుస్తారు. శంకరన్, వాంచినాథన్, వాంచి అయ్యర్, తమిళనాడు చెంగొట్టాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను భారత్ మాతా అసోసియేషన్ ఒక సంస్థను స్టార్ట్ చేశారండి. భారత్ మాతా అసోసియేషన్ అని ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను 1911లో ఇతను తిరునర్వేలి జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ ట్యాక్స్ కలెక్టర్ని హత్య చేస్తారండి. ఇతను తిరునల్వేలి జిల్లా యొక్క ట్యాక్స్ కలెక్టర్ అషే, అతని పేరు అషేని ట్రైన్లో వస్తుంటే అతను తుపాకీతో కాల్చేస్తాడు. ఇతను కాల్చి చంపేస్తాడు. చంపి తర్వాత శంకరన్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోతారు అది తుపాకీతో. సో ఇదొక రెవల్యూషన్. నేను చెప్పాను, సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది వీరి ప్రధానమైన ఫిలాసఫీ మొదటి దశ విప్లవోద్యమాలలో. ఈ మద్రాసులో ఉన్న ఒక రెవల్యూషనరీ కార్యకలాపం. సో ఇది బేసికల్గా విప్లవవాద ఉగ్రవాద కార్యకలాపాలు మొదటి దశది. ఇంకా పూర్తి కాలేదు. భారతదేశం వెలుపల విప్లవోద్యమాలు జరుగుతున్నాయని చెప్పాను. ప్యారిస్లో జరిగాయి, టోక్యోలో జరిగాయి, జర్మనీలో జర్మన్ కమిటీ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా బ్రిటిష్ ముందు నిలవబోతుంది నెక్స్ట్ చర్చించే టాపిక్ అదే గదర్.